నమస్తే, జై శ్రీరామ్. నేను మీ ఎల్ఎం యాదవ్. మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన, తెలంగాణ. ఈరోజు 20/11/2024 బుధవారం ఇవి చేస్తున్నా. ఈ బండి మోడల్ వచ్చేసి 2020 మోడల్ అశోక్ లీలాండ్ దోస్త్ ఎల్ఎస్ బండి. 2020 BS4 బండి. చాలామంది అన్న BS4 లెంకన్నా ఉంటే తీసుకుంటామంటే, నేను మొన్న వీడియోలో అన్న వాళ్ళన్న బండ్లు ఉంటే చెప్పండి అన్న, అమ్మిస్తా, లేదంటే మేమే నెట్ క్యాష్ పెట్టి తీసుకుంటాము అని చెప్పి నేను వీడియోలో ఏదైతే చెప్పినో, నాకు ఒక అన్న ఫోన్ చేసి అలా ఫోటోలు వేసిండు. అన్న నా బండి అమ్మేది అని ఫోటోలు వేసిండు. నేను ఆ బండి కాడికి పోయినాము, బండి చెక్ చేసుకున్నాము, బండి అంతా ఓకే ఉంది. వాళ్ళకు నేను నెట్ అమౌంట్ ఇచ్చేసిన, సిసిల మందము ఆపి మిగతా ఇచ్చేసిన. బండి తీసుకొని వస్తున్నా. ప్రస్తుతానికి ఇప్పుడు మనం మేడ్చల్ దగ్గర ఉన్నాం, రింగ్ రోడ్డు మీద ఉన్నాం. సమయం వచ్చేసి ఇప్పుడు 10:30 సమయం అవుతుంది, రాత్రి. అయితే బండి మాత్రం సూపర్ ఉందన్న. నేను మొన్న 20 మోడల్ ఏదైతే పెట్టినో సేమ్ యాజ్టీజ్గా అట్లనే ఉంటుంది. ఇది కూడా మొన్న పెట్టింది BS6, ఇది BS4 బండి. మీ దగ్గర కూడా వాళ్ళతోనన్న అమ్మాలే బండి అమ్మాలి అనుకుంటే మాత్రం మాకు కాల్ చేయరి. నా నంబర్ వచ్చేసి 9963214437. మాది కామారెడ్డి. హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్లు ఉంటుంది, నిజామాబాద్ నుంచి 60 ఉంటుంది. రెండింటి మధ్యలో కామారెడ్డి ఉంటుంది. ఇప్పుడు అన్న మాకు ఫోన్ చేసిండు, ఖాళీ ఫోటోలు వేసిండు. అన్న మరి బండి ఇట్లున్నది చూడన్న అని ఫోటోలు వేస్తే మేము ఆ ఫోటోలు చూసి ఆయనకు ఒక ఫోన్ కూడా వేయకుండా డైరెక్ట్ వాళ్ళ ఇంటికి పోయినాం, బండి చూసుకున్నాం. బండి నచ్చింది, మాకు రేట్ ఓకే అయింది, తీసుకొని వస్తున్నాం. ఇది మా పని ఇట్లుంటుంది. ఇక మామూలుగా ఫోటోలు అడుగుతారు. ఓ 4-5 ఫోటోలు పెట్టాక నేను ఏం చేస్తారంటే, ఓ 4-5 ఫోటోలు పెట్టాగానే అన్న దాన్ని టైల్ రే పెట్టు, ఆ బాడీ కిందికే పెట్టు, ఇట్లా అడుగుతారు ఫోటోలు. అన్నీ పెట్టినాక ఏం చేస్తారంటే ఆర్సీ పెట్టమంటారు. ఆర్సీ పెట్టినాకే మేము ఒక వారం రోజులు ఆలోచన చేసుకొని వస్తామన్నా, మా ఇంట్లో ఫ్యామిలీ కలుసుకొని వస్తామని అంటారు. మాది అట్లుండదు అన్న. మాకు ఫోటోలు ఖాళీ మాకు ఒక 5 ఫోటోలు వెనక ముందట ఇటుపక్క అటుపక్క క్యాబిన్లో ఫోటో వేస్తే 5 ఫోటోలు వేస్తే మాకు నచ్చితేనే మేము మీకు కాల్ చేసేస్తాం, లేకపోతే మేము రాము. మళ్ళీ మీకు ఈ ఫోటోలే ఆ ఫోటోలే కూడా అని మేము అడగము. ఇది మా పని. బండి ఒరిజినల్ ఉంటేనే తీసుకుంటాము, లేకపోతే తీసుకోము. ఈ అన్న ఫోన్ అని చెప్పి అన్న బండి మొత్తం ఒరిజినలే, నువ్వు కావాలంటే వచ్చి చూసుకో అన్నాడు. ఆయన మాట నమ్మకం కొద్ది మేము పోయి చూసుకున్నాం. మాకు బండి నచ్చింది, మేము రెడీ చేసుకొని తీసుకొని వస్తున్నాం. ఇప్పుడు బండికి చెప్పాల్సిన అవసరం లేదన్న, సూపర్ బండి. BS4 బండి. ట్యాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఉంది, ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది. 3 టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి, ఒక టైర్ గుండు ఉంది, ఆ టైర్ నేనేస్తా. ఆ ముందర గ్లాస్ ఒకటి క్రాక్ వచ్చింది, షోరూమ్ తోటి వచ్చిన గ్లాసులే ఉన్నాయి కానీ ముందట అద్దం ఒకటి మాత్రం క్రాక్ వచ్చింది. బంపర్తో సహా ఉంది. ఇక డెక్ ఉండే, ఇక అన్న ఇయ్యలేడు, ఎంత రిక్వెస్ట్ చేసినా ఆయన ఇయ్యలేడు. అన్న నేను ఇది చేయించుకున్నానే, అందులో ఊఫర్ది ఉండే పెద్దది. ఇక అన్న నేను 1000-2000 అయితే ఇడిసెడుతుంటే కానీ ఇది చాలా కాస్ట్లీ అన్న, ఓలైన్ ఇయ్యరు కదా అన్న అంటే, సరేలే అన్న తీసుకో అని చెప్పి డెక్ ఇడిసెట్టేసిన. జాకీ విల్పానా జాకిరాడు స్టెప్నీతో సహా వస్తుంది బండి. బండికి అడగాల్సిన అవసరం లేదన్న, బండి సూపర్ ఉంది. మేము ఏదైతే బండ్లు ఇస్తామో మనం నమ్మి తీసుకోవచ్చు. 100% కాకుండా 90% అయితే నమ్మచ్చు అన్న. 100% ఎవ్వరు కూడా చెప్పరేమో, చెప్పినా అది వేస్టే, ఎందుకంటే షోరూమ్ బండి కాదు కాబట్టి. 90% నమ్ముర్రి. మాట్లాడ అయితే 10 రూపాయలు ఎక్క తక్కువ రేటు విషయంలో ఉంటుంది, కానీ క్వాలిటీలో మాత్రం మేము అబద్ధం చెప్పము, మేము ఆ పనులు చేయము. ఏదైనా ఉంటే క్లారిటీగా చెప్తాము. ఏదైనా పీస్ చేంజ్ అయిందా అన్న, చేంజ్ అయిందని చెప్తాము. ఒకవేళ మేమే అన్న ఇది చేంజ్ చేసినాము, ఇది ఇట్లుండే అని మేము చేంజ్ చేస్తే కూడా చేంజ్ చేసినామని చెప్తాం. ఇది
బండి స్టోరీ మీకు వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బండి నాకు కాల్ చేయరి. నా నంబర్ వచ్చేసి 9963214437. ప్రస్తుతానికి ఇప్పుడు మనం మేడ్చల్ రింగ్ రోడ్ కాడ దిగుతున్నాము. ఇక్కడనే ఒకవేళ మీ దగ్గర బండ్లు ఉన్నా కూడా మాకు ఫోన్ చేయండి, మేమే వచ్చి మీ దగ్గర బండి తీసుకుంటాము. లేదన్నా మా బండి అమ్మేసి ఇక్కడనే మేము 10,000 కమిషన్ ఇస్తామంటే అట్లా కూడా రెడీ. మేమే వచ్చి మీ దగ్గర మేము వీడియో తీసుకుంటాము. ఒకవేళ బండి నమ్మకంగా అన్న ఇది గిట్లుంది అని చెప్తే ఫోటోలు వేసినా కూడా కరెక్ట్ చెప్తే మేము ఫోటోల మీద కూడా అమ్మిస్తాము. ఇక వీడియోకు అయితే ఇక బెస్ట్ వీడియోనే కరెక్ట్, ఎందుకంటే ఏం డ్యామేజ్ ఉన్నా మొత్తం కనబడుతుంది, క్లారిటీగా ఉంటుంది కాబట్టి. సరేనా, ఈరోజు ఈ వీడియో 2020 మోడల్ అశోక్ లేని దోస్తు LS బండి BS4. ఎక్సలెంట్ బండి ఉంది. ఒక ముందట అద్దం క్రాక్ తప్ప మిగతా అంతా జెన్యూన్ బండి, సూపర్ ఉంటుంది. లోపల కూడా నేను సీట్లు వేస్తా, ఎందుకంటే చాలామంది అన్న మాకు లోపల ప్లేన్ సీట్ తోటి బాడీ మొత్తం సీట్లు వేసి అన్న మాకు చాలామంది కొడుగుడ్ల ట్రేలకు టమాటా ట్రేలకు చాలామంది అడుగుతారు. మన రౌండ్ సీట్లు వేసే రౌండ్ బెండింగ్ సీట్లు వేస్తే ఏమైతుందంటే టమాటా పెట్టెలకు కానీ కొడుగుడ్ల ట్రేలకు కానీ ఇంకా మిగతా సంబంధించినవి అవి కొంచెం డిస్టర్బ్ అవుతుందన్న. అదేదో వేసేదేదో మంచిగా మన ట్రాక్టర్ వేసేది కదా ప్లేన్ సీట్ ఉంటుంది చూడు, అదే మంచిది వేసేయు, చాలా బాగుంటుంది అంటే సరే అన్న అని చెప్తున్నా. ఇప్పుడు ఈ బండి కూడా నేను వేస్తా. మనకి ఈ బండి అందుబాటులోకి రావడానికి కమ్సే కమ్ ఒక 4 రోజులు టైం పడుతుంది అన్న. 4 రోజులలో మళ్ళీ నేను వీడియో తీస్తా, ఫుల్ వీడియో తీసి పెడతా. అప్పుడు ఆ లోపల వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయరి. అంతకంటే ముందు మీరు లోన్కి పోవాలని అనుకుంటే బ్యాంకులో ఖాతా తీసుకుంటారు. నా ఖాతా బుక్, చెక్ బుక్ ఉండాలి కంపల్సరీ. చెక్ బుక్ లేని మాత్రం లోన్ ఎవ్వరు కూడా ఇయ్యరు. మన సొంత తమ్ముడు ఆ ఫైనాన్స్లో మేనేజర్గా చేసినా కూడా చెక్ బుక్ లేని లోన్ ఇయ్యరు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, చెక్ బుక్ కంపల్సరీ అవసరము. ప్రస్తుతానికి ఇప్పుడు మనం మేడ్చల్ రింగ్ రోడ్ దిగి ఇక్కడ టోల్ ప్లాజా కాడ ఉన్నాం. ఇది ఒక్కసారి మీకు బండి పిక్కు చూపించే ప్రయత్నం చేస్తా. బండి సూపర్ ఉంటుంది. ఒరిజినల్ పీసు చూసుకోరు. ముందర గ్లాస్ ఒక్కటి క్రాక్ తప్ప బండి మొత్తం ఒరిజినలే. ఇది 2020 మోడల్ హైటెక్ బాడీ. ఇది కూడా జెస్ బాడీ. లోపల నేను ఏదైతే సీట్లు వేస్తానన్నానో ఇప్పుడు అది కూడా జెస్ సీట్లు వేస్తా, చూసుకోరు. ఇది టోల్ గేట్ పారైనాక వేస్తున్నాం. ఇప్పుడే టోల్ గేట్ పారైనాం. అయితే చాలామంది ఏమంటారు అంటే అన్న రేటు పెట్టు అంటారు. మనం ఒక్కసారి రేట్ ఇచ్చినాక మళ్ళీ దానికి చేపించిన పైసలు అన్న మొన్న ఈ రేటు చెప్పినా ఇప్పుడు ఇంత అయినా అంటే 2 సార్లు ఉంటుంది అన్న, అట్లా కరెక్ట్ కాదా అని ఎవరైనా అంటారు. అందు గురించి నేను రేటు చెప్తలేను. ఇప్పుడు నేను కస్టమర్ దగ్గర బండి కొంటా, ఓ ₹1,00,000 బండి కొన్నా అనుకో, దానికి ఒక 20,000 లేదా 15,000 ఇట్లా ఖర్చు పెట్టినాక నేను అదనంగా ఒక 20,000 లాభం చూసుకొని నేను దాన్ని 1,50,000 రెడీ చెప్పాల్సి వస్తుంది. దాని గురించి ఏమైందంటే ఇప్పుడు అందులో ఎంతో కొంత డిస్కౌంట్ చేసి చేయమంటారు. ఖచ్చితంగా మేము డిస్కౌంట్ చేసి ఇచ్చే వరకు మాకు అందులో మిగిలేది 10,000 నుంచి 20,000 మధ్యలో. నేను ఏ బండి అయినా లీలన్లలో 10,000 నుంచి 20,000 లేని మేము బండి అమ్మము. ఒకవేళ మేము లాస్ట్లో తక్కువలో అమ్మేయాలంటే ఇంకోలా నెత్తి మీద చేయి పెట్టాల్సిందే. అది సమాజంలో ఎవరితో కూడా అది కాదన్న. ఎందుకంటే ఒక వ్యక్తి లాస్లో ఉండంటే ఆయన అనుక్షణం ఓలకన్నా వాళ్ళకి టోపేయాల్సిందే. ఎందుకంటే ఆయన ఎన్ని రోజులు లాస్ చేసినా అన్ని రోజులలో మళ్ళీ వేరే మందిని ముంచుడు తప్ప ఇంకో ఆప్షన్ ఉండదు.
మనం లాస్ కాకుండా బిజినెస్ చేస్తున్నాం అంటేనే అది అందరికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎవరిని కూడా ముంచాలన్న ఆలోచన ఉండదు. ఇప్పుడు బండి ఒక కంపెనీ లాస్లా వచ్చిందంటే అది ఎప్పుడైతేతో తెలియదు. ఇక సేమ్ ఇది కూడా అంతే. అందుగురించే నేను ఉన్నట్టుగానే చెప్తున్నా. మేము 15,000 నుంచి 20,000 మధ్యలో 15,000 వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఇడిసపెడతాం. 20,000 వచ్చినాడు మాత్రం ఆ భగవంతుని మళ్ళీ ఒక్కసారి యాద్ చేసుకుంటాం, ఎందుకంటే మంచి లాభం వచ్చిందని. మేము ఏదో ఇక మా దోస్తులు అనుకున్నంత ఈజీగా మేము బండికి 30,000, 40,000, 50,000 సంపాదిస్తుండన్న హంగిల వాళ్ళు చెప్పుకుంటారు. అదంతా వాళ్ళు చేస్తే అర్థమవుతుంది. అట్లా ఈ బండి తీసుకొచ్చి చేపించి అమ్ముతే అప్పుడు తెలుస్తుంది. అందు గురించి మంది మాటలు పట్టుకొని మార్మానం పోతే ఇంటికి వచ్చే వరకు ఇల్లు కొలారమైనట్టు. ఎప్పుడు కానీ నా దగ్గర బండి కొనాలని అనుకుంటే ఎవ్వరి మాట నమ్మకున్నా డైరెక్ట్ నాకు కాల్ చేయరి, బండిలో ఉన్న నిజాలు మొత్తం నేను చెప్పేస్తా. మేము 10 రూపాయల గురించి మేము అబద్ధం మాట అవసరం మాకు అసలే ఉండదు. మాకు దేవుడు ఇచ్చిన కాడికి మాకు కష్టపడుతున్నాం, 10 రూపాయలు దొరుకుతున్నాయి, అదే సంతోషం. ఎవరిని కూడా అబద్ధాలు చెప్పి మాటలతోటి పొంగిచ్చి ఇది తీసుకున్న సూపర్ ఉంది, మస్తు ఉంటుంది బండి అని చెప్పి మా దగ్గరికి వెళ్ళిపోయేదాకా మేము మాటలు చెప్పి ఇడిసబెట్టుకుంటున్నాం కాదు. మేము దానిలో ఉన్న ప్రాబ్లం ఏదైనా ఉంటే క్లారిటీగా చెప్తాము. లేదంటే అన్న ఇది ఖచ్చితంగా నడుస్తున్నా తీసుకో, అట్లేం పర్వాలేదని కూడా మేము అంత నమ్మకంగా చెప్తాం. గ్యారంటీ ఎవరు ఇయ్యరు. నువ్వు ఇవన్నీ చెప్తున్నావు కదా, గ్యారంటీ కూడా ఇవ్వచ్చు కదా అన్న మహానుభావులు కూడా కొంతమంది అడుగుతారు. వాళ్ళకి నా సమాధానం ఒకటే, ఫస్ట్ మీరు చెయ్యిరి, కష్టపడురి, అప్పుడు తర్వాత ఎదుటోళ్ళకు ఎలిపెట్టి చూపించండి అన్న. ఇంతకంటే మీకు నేను ఏం చెప్పాను. నన్ను కూడా ఎగతాళి చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ సమాధానం ఇది ఒక్కటే. సరే అన్న, లెంత్ ఎక్కువ అవుతుంది వీడియోలో. 2020 మోడల్ BS4 డీజిల్ బండి, ఎక్సలెంట్ బండి ఉంటుంది. ఇది కూడా రేపు 4 రోజుల తర్వాత వీడియో పెడితే మీకే అర్థమైపోతుంది. ఎవరికన్నా వల్ల నాకు కించపరిచినట్టు నేను మాట్లాడితే క్షమించండి. నా మాట ఏదైనా తేడా అయితే కూడా నన్ను క్షమించండి. మీ దగ్గర వెళ్తానన్న బండ్లు ఉంటే ఇగో చెప్పురన్న. ఇది ఇప్పుడు ఇది 3వ బండి. నేను చెప్పి నుంచి కస్టమర్లు డైరెక్ట్ ఫోన్ చేసి అన్న పలంజాల బండి ఉంది రా అని చెప్పి డైరెక్ట్ ఫోన్లు చేస్తారు. పోయి ఇది 3వ బండి తీసుకొని పోతున్నా. ఎవరు కూడా మేము ఉద్దర సగం ఇచ్చి సగం మళ్ళీ 15 రోజులకు అట్లాంటివి ఏముండవు. మై నగద్ గిరాకీ ఉద్దర ఫైనాన్స్ ఏదైనా ఉంటే మేము వీడికి వచ్చినాక కస్టమర్కి మొత్తం ఇచ్చినాకనే మేము లోన్ ఇవ్వాలనుకుంటే ఇక్కడనే మేము ఇచ్చి మేము అవుతాం తప్ప మేము కొన్న కస్టమర్ తడ మాత్రం మేము పైసలు ఆపము, నెట్ క్యాష్నే తీసుకుంటాం. సరేనా, మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే, జై శ్రీరామ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న.